నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్‌లో కొనసాగుతూనే ఉంటాయి. నాకు తండ్రి సమానులు ప్రతిసారి చెప్తూనే ఉంటాను. మాడుగుల శివప్రసాద్ గారు. రాశి ఫలాలు ఆగస్టు మాసానికి సంబంధించి వివిధ రాశుల వారికి మేషరాశి మొదలు మీన రాశి వరకు ఏ విధంగా ఉంది? ఏ ఏ పరిహారాలు చేసుకోవచ్చు? అలాగే వాళ్ళకి ఏ కలర్స్ కలిసొస్తాయి? ఏ దిక్కులు కలిసొస్తాయి? ప్లస్ వాళ్ళకి ఏ విధంగా ఉంది ఈ మాసం అంతా అనేది చాలా చక్కగా వివరిస్తారు. ఎక్కడ స్కిప్ చేయకండి ఈ వీడియో కూడా. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. గురువుగారినే కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయండి. మొట్టమొదటిగా మేషరాశితో మొదలు పెడదాం. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారు తదుపరి రాశి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఏ విధంగా ఉందండి ఆగస్టు మాసం? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. కన్యా రాశి వారికి ఈ ఆగస్టు నెల అంతా కూడా ఎలా ఉంది అంటే, కన్యా రాశి వాళ్ళ గురించి నేను గతంలో నుండి మన దాంట్లో చెప్తూనే ఉన్నాను తల్లి. అవును. ఇంకొక 10 సంవత్సరాల పాటు వరకు వీళ్లకు చిన్న చిన్న ఇబ్బందులే ఉంటాయి గాని మానవ జీవితంలో నేను ఎలా ఉండబోతుందో ఏమో అనేటువంటి భయం భయమే ఎంత లేదు అస్సలు. మాత్రము అవసరము లేదు. హ్మ్. ఆత్మస్థైర్యం అనేటువంటిది చాలా అవసరము. హ్మ్. నేను గురువుగారు ఏమో చెబుతున్నారు గాని మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాము అనేటువంటి భావన ఉండవచ్చును. అవును. ఎందుకంటే కన్యా రాశి వాళ్ళు ఒకప్పుడు వీళ్ళ యొక్క ప్రవర్తన, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులు, వీళ్ళు చేసినటువంటి పనులు, నాకేమి అనేటువంటి ధోరణితో ముందుకు పోయినటువంటి విధానము ఇప్పుడు కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. హ్మ్. కానీ ఇది శాశ్వతమైనటువంటి ఇబ్బంది కాదు అనేటువంటిది నేను 100% చెప్పగలను. ఓకే. నిజానికి ఇప్పుడు కూడా ఒకటి ఆలోచన చేయండి. కన్యా రాశి వారికి హ్మ్. కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం. హ్మ్. అంటే వృషభములో 9వ ఇంట్లో గురు కుజులు ఇద్దరు ఉన్నారు. హ్మ్. భూముల వలన బాగా కలిసొచ్చేటువంటి విధానం. కొత్త ఇల్లు కావాలి అనుకునేటువంటి వాళ్లకు ఇల్లు రావటము. హ్మ్. చూడండి ఎలా ఉంటుందో. హ్మ్. గురువు యొక్క అనుగ్రహం, వీళ్ళు ఏది అనుకున్నా గురు అనుగ్రహం అనేటువంటిది వీళ్ళకు ఉంటుంది. ఓకే. ఈ రాశి వాళ్లకు తప్పకుండా ఉండి తీరుతుంది. ఈ నెలాఖరు వరకు ఉన్నాడు. గురుకుజులు కలిసి ఉంటారు. మామూలుగా ఈ వక్రగతి అనేది మామూలు శని వక్రగతి అనేటువంటిది నవంబర్ దాకా ఉన్నది. ఉన్నా కూడా యోగవంతమైనటువంటి ఫలితాలు ఇవ్వటానికి ఉన్నాడు. కన్యలో కేతు ఉన్నాడు. కేతు మోక్షదాయకుడు. ఇన్నాళ్ళు పడినటువంటి కష్టానికి బాధలకు మోక్షాన్ని ఇచ్చేటువంటి దానికి కేతు ఉన్నాడు కన్యా రాశి వాళ్లకు. అయితే మేము ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాం గురుగారు, మీరేమో చెప్తున్నారు మాకు సొంత ఇల్లు కావాలనుకునేటువంటి వాళ్ళకి ఇంకా కుదరడం లేదు అనేటువంటి భావన ఉండవచ్చు. ఇది వాళ్ళ జాతకాల వల్ల ప్రభావం కాదు, మనం వెతుక్కోవడంలో పొరపాటు. ఖచ్చితముగా దృఢ సంకల్పముగా నాకు ఇది అయ్యే తీరాలి అనేటువంటిది ఒక కంకణము లాగా కంకణం కట్టుకొని కంకణబద్ధుడై ముందుకు దూకారు అంటే దాని మీదనే కూర్చున్నా, లేచినా, పడుకున్నా దాని మీదనే ధ్యాస ఉంటే అది తప్పక మీ వశం అవుతుంది కాక. నా దగ్గర రూపాయి లేదు గురుగారు, నేను ఎలా కొనగలను అనొచ్చు. ప్రతి వాడిని ఎవరినో పట్టుకునేసి నాకు లోను కావాలా అని అడిగితే ఎవరో మీకు సహకరించే వాళ్ళు దొరక్కపోరు. ఆత్మస్థైర్యం అనేది చాలా అవసరం. మనం ఎక్కడా విశ్వాసము కోల్పోవద్దు. మనం చివరి నిమిషము దాకా పోరాడాల్సిందే కదా. ఆ పోరాటం అనేది చేస్తున్నారు అంటే ఖచ్చితంగా మీకు విజయం అనేటువంటిది లభిస్తుంది. ఇప్పుడు అనుకూలవంతముగా ఉన్నది. వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఉన్నటువంటి లోపాలను సరి చేసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. దేవాలయంలో పవిత్రత ఉంది. మనం స్నానం చేసి గుడికి వెళితే కదా ఆ పవిత్రత మనకు వస్తుంది. మనం స్నానం చేయకుండా గుడికి వెళ్ళి పవిత్రత రాలేదంటే ఎలా? అందుకని మన జాతకములో ఉండేటువంటివి ఏవైనా లోపాలుంటే సరిదిద్దుకుంటే మనం ఖచ్చితంగా ఉన్నతమైన ఉద్యోగము, విదేశాలకు వెళ్ళే యోగము, ఇంట్లో శుభకార్యాలు, వివాహాది కళ్యాణ మహోత్సవాలు జరగటము, బంధుమిత్రుల వలన ఆగమనం వలన మేలు జరగటము, సోదరుల వలన చాలా అనుకూలము జరగటము వీళ్లకు. ఒకటి అనేది ఏమిటి, అన్ని రకాలుగా అన్ని రంగాలలోనూ విజయబావుట ఎగిరేసేదానికే ఉన్నారు కన్యారాశి వాళ్ళు అనేటువంటిది నేను చెప్పగలుగుతాను. చాలా మందికి మీరు చెప్పారు గురుగారు, నాకు
ఫోన్లు చేసి ఈ అనూహ్యంగా నువ్వు ఫ్లైట్లో తిరుగుతావు అని చెప్పారు, మా వాడు ఉన్నట్టుండి ఫ్లైట్లో వేరే వాడు పిలిచకపోయినాడంటే హ్మ్. గొప్ప విషయమే కదా. నాకు ఒక హ్మ్. ఆమె ఫోన్ హ్మ్. చేసింది, ఓకే. మేము రెగ్యులర్గా చూస్తుంటా గురువుగారు, హ్మ్. మా వాడిని ఫ్లైట్లో మేము అనుకోలేదు, అనూహ్యంగా వేరే వాళ్ళు రమ్మంటే వెళ్ళాడు. సంతోషమే కదా. అవును. ఫ్లైట్లో వెళ్ళడం గొప్పనా అంటే ఎవరికి వాళ్ళకు గొప్ప, గొప్ప. అవును. వాళ్ళ అవసరాల రీతి. హ్మ్. హ్మ్. అన్నీ అనుకోనటువంటివి ఖచ్చితంగా జరుగుతాయి. హ్మ్. మేలే జరుగుతుంది కాక కన్యా రాశి వాళ్లకు. ఓకే. అయితే ఎక్కడో తొట్టుపాటుతనంతో మనం చేసుకోలేకపోతున్నామే. ఇప్పుడు ఏమైందంటే ఆ పరిహారం చేసుకోవడానికి కూడా నా దగ్గర ఇబ్బంది ఉంది అనేటువంటి పరిస్థితులు ఉంటాయి. హ్మ్. కానీ దానికి కూడా అనుకూలవంతముగానే జరుగుతాయి. హ్మ్. అలా ఉంటుంది ఓకే. ఒక్కోసారి. మానవ జీవితం గదమ్మా! ఎవరిని అవును. తప్పు అవును. పట్టడానికి లేదు గదా. హ్మ్. హ్మ్. కానీ కన్యా రాశి వాళ్లకు అన్ని రంగాలలో ఉండేటువంటి వాళ్లకు చాలా అంటే చాలా యోగవంతమైనటువంటి విధిగానే ఉన్నది. మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన పరిశీలించుకోవాలి. జేసుకోండి అని మాత్రమే చెప్పగలుగుతా. ఓకే. ఎలాగో చాలా బావుంది కన్యా రాశి వారికి దైవారాధన, దిక్కులు, రంగుల విషయం చెప్పండి ఈ మాసాలు. కన్యా రాశి వాళ్ళు దైవారాధన విషయానికొచ్చేటప్పటికి అమ్మవారిని ఆరాధించొచ్చు, ఆంజనేయ స్వామిని ఆరాధించాలి. హ్మ్. ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే మేలు జరుగుతుంది వీళ్ళకు. హ్మ్. ఇక దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి హ్మ్. ఉత్తరము మినహా మిగతా అన్ని దిక్కులు వీళ్ళకి పనికొస్తాయి. ఓకే. ఇక మామూలుగా వేసుకునేటువంటి వేషధారణ అనేటువంటి విషయానికి వచ్చేటప్పటికి వీళ్ళు ఎక్కువగా మెరూన్ కలర్ గానీ, పసపు కలర్ గానీ, హ్మ్. తెలుపు గానీ వేసుకుంటే వీళ్ళకి అన్ని పనులు జరుగుతాయి. రైట్. చాలా చక్కగా వివరించారు. కన్యా రాశి వారికి అసలు డౌట్ లేదండి. మీకు హాయిగా 10 సంవత్సరాల వరకు మీకు మాక్సిమం అంతా కలిసొస్తుంది. ఎక్కడన్నా చిన్న చిన్న పొరపాట్లు ప్రతి ఒక్కళ్ళ లైఫ్‌లో ఉంటాయి కదా! చిన్న చిన్న పొరపాట్లు అనేవి. అలాంటివి ఏమన్నా జరుగుతాయి లేదా జరుగుతున్నాయి అనిపించినప్పుడు భగవంతుడిని ఎక్కువగా ఆరాధించటం. గురువుగారు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆంజనేయ స్వామిని, అలాగే అమ్మవారిని ఎక్కువగా ఆరాధించటం. ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేయండి. వైట్ కలర్, మెరూన్ కలర్, యెల్లో కలర్ ఎక్కువగా యూజ్ చేయండి. ఈ మాసం అంతా కూడా ఉత్తరం మినహా మిగిలిన 3 దిక్కులు బాగా కలిసొస్తాయన్నట్టుగా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇలా చెప్తున్నారు ఇంకా జరగడం లేదు ఏంటి అన్న డౌట్ ఏదన్నా ఉంటే జాతకాల్ని పరిశీలించుకోండి. జాతకాల్ని పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలుంటాయి. గురువుగారి దగ్గర జాతకాలు చూపించుకోవాలి అనుకున్నవారు స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. మరో రాశితో మళ్ళీ కలుస్తాను. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.